హాయ్, వెల్కమ్ టు ఈజీ మ్యాథ్స్ ట్రిక్స్ ఛానల్. సో పర్సంటేజ్ ట్రిక్స్ చూడండి. సో పర్సంటేజ్ ట్రిక్స్ ఏంటంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మార్క్స్ అడిగారు అనుకోండి, ఎవరైనా మార్క్స్ అడిగితే నీ పర్సంటేజ్ ఎంత అని అడుగుతారు. సో పర్సంటేజ్ కట్టాలంటే ఏం చేయాలి? సో 100తో డివైడ్ చేసి మల్టిప్లై చేయాలి వాల్యూని. ఓకే, సో అట్లా అక్కడ లేకుండా ఈజీ మెథడ్లో చెప్తాను చూడండి. ఒకసారి సింపుల్ మెథడ్, దీనికి పర్సంటేజ్ ట్రిక్స్ చూడండి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 25% అనుకోండి. సో 25లో 10% అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 25లో 10% అంటే ఏంటి? 2.5 అవుతుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1% అనుకోండి. 1% అంటే పాయింట్ ఎక్కడ పెట్టాలి? 2 డిజిట్ ముందు పెట్టాలి. అంటే ఏంటి? 0.25. ఓకేనా? ఓకే, సో 25లో 10% ఎంత? పాయింట్ 1 డిజిట్ ముందు పెట్టాలి. సో 2.5 అవుతుంది. అదే 1% అనుకోండి. సో 2 డిజిట్ ముందు పెట్టాలి. అంటే 0.25. ఓకే, ఓకేనా? ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి. జనరల్గా ఏంటి? 20% ఆఫ్ 60 అన్నారు అనుకోండి. జనరల్గా ఎలా చేస్తారు? సో 20/100 వేసి ఇంటూ 60 వేసి మల్టిప్లై చేస్తాం. ఓకేనా? సో అట్లా అక్కర్లేకుండా చూడండి, సింపుల్ ట్రిక్. సో 20 ఇంటూ 60 వేసుకోండి. ఓకే, సో 20% ఆఫ్ 60 కదా. 20 ఈ జీరోస్ క్యాన్సిల్ చేయండి. సో 6 2s are 12 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏంటి? 20% ఆఫ్ 60 అంటే ఏంటి? 20/100 ఇంటూ 60 వేస్తాం. ఓకేనా? సో అప్పుడు క్యాన్సిల్ చేయాలి. సో అట్లా అక్కర్లేకుండా 20 ఇంటూ 60 చేయండి. సో ఈ జీరోస్ క్యాన్సిల్ చేయండి. ఓకేనా? సో 2 6s are 12. ఓకే, సో నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, 30% ఆఫ్ 80. సో 30% ఆఫ్ 80 అంటే 30 ఇంటూ 80 వేయండి. ఓకే, సో జీరోస్ క్యాన్సిల్ చేయండి. సో 3 8s are 24. ఓకేనా? నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 50% ఆఫ్ 70. ఓకే, సో 50 ఇంటూ 70 అనుకోండి. సో జీరోస్ క్యాన్సిల్ చేయండి. 7 5s are 35. ఓకేనా? సో అర్థమైందా? ఓకే, నెక్స్ట్ చూడండి, 30% ఆఫ్ 65 అన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 20% ఆఫ్ 60 అన్నప్పుడు జీరోస్ క్యాన్సిల్ చేసాం బోత్ సైడ్స్. కానీ ఇక్కడ ఏంటంటే 30% ఆఫ్ 65 అన్నారు. అంటే ఎట్లా చేయాలంటే చూడండి, ట్రిక్ చూడండి, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. సో 65 వేశారు కదా, ఇక్కడ జీరో క్యాన్సిల్ చేసేయండి. సో ఇక్కడ జీరో లేదు క్యాన్సిల్ చేయడానికి. సో పాయింట్ పెట్టుకోండి ఇక్కడ. ఓకే, సో 3 ఇంటూ 6.5. ఓకేనా? సో ఇది మల్టిప్లై చేయడం ఈజీ కదా. 3 5s are 15. సో 1 3 6s are 18. 18 + 1 19. ఓకేనా? సో పాయింట్ ఎక్కడ పెట్టాలి? 1 డిజిట్ ముందు పెట్టాలి. ఓకే, సో అర్థమైందా? ఓకే, క్లియర్. సో ఇక్కడ 30% ఆఫ్ 60%, 70%, 80% ఉన్నప్పుడు జీరో క్యాన్సిల్ చేసి సో ఇవి మల్టిప్లై చేస్తాం. కానీ ఇక్కడ ఏంటి? 30% ఆఫ్ 65 అని ఇచ్చారు. సో ఇట్లా ఉన్నప్పుడు ఎట్లా చేయాలంటే 30 ఇంటూ ఇక్కడ పాయింట్ పెట్టుకోవాలి 6.5. సో ఈ జీరో క్యాన్సిల్ చేయాలి. సో ఈ 3తో దీన్ని మల్టిప్లై చేసేయాలి, అంతే. ఓకే, సో అర్థమైందా? సో ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం, మీకు డౌట్ ఏమైనా ఉంటే క్లియర్ అవుతుంది. ఓకే, చూడండి 40% ఆఫ్ 68. సో 40 ఇంటూ ఏమని చెప్పాను ఇక్కడ? పాయింట్ పెట్టండి 6.8. సో జీరో క్యాన్సిల్ చేయండి. సో మల్టిప్లై చేస్తే 4 8s are 32. సో 3 4 6s are 24. 24 + 3 27. సో 27.2 ఈజ్ ద ఆన్సర్. ఓకే, సో అర్థమైందా?
సో ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. 60% ఆఫ్ 79 అనుకోండి. ఓకే. సో 60 ఇంటూ 7.9 ఓకేనా. సో 0 క్యాన్సిల్ అయిపోయింది కదా. సో 6 9s ఆర్ ఎంత 54. సో 5. సో 6 7s ఆర్ 42. 42 ప్లస్ 5 47. ఓకే. ఓకే. సో 47.4 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో అర్థమైందా. ఓకే. నెక్స్ట్. ఓకే చూడండి. ఫస్ట్ మెథడ్లో ఏంటి, ఈ మెథడ్ వచ్చి ఏంటండి 20% ఆఫ్ 60 అంటే ఇక్కడ 2 zeros ఉన్నాయి రెండు వైపులా కూడా. సెకండ్ దాంట్లో ఏంటి, అప్పుడు 0 క్యాన్సిల్ చేసి మల్టిప్లై చేస్తాం. సో ఓకే. నెక్స్ట్ 30% అనేది 0 ఇక్కడ 65 ఇచ్చాడు. సో ఒక దాంట్లో 0 అన్నప్పుడు పాయింట్ 1 డిజిట్ ముందు పెట్టుకుని మల్టిప్లై చేయాలి 0 క్యాన్సిల్ చేసి. ఓకే. సో ఇప్పుడు ఏంటంటే చూడండి, జీరోస్ లేవు అసలు. 18% ఆఫ్ 68 చూడండి. 18% ఆఫ్ 08 అంటే ఏంటి, 18 ఇంటూ 68. సో పాయింట్ పెట్టుకోవాలని చెప్పాను కదా, 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. సో ఇక్కడ కూడా సేమ్ అంతే, 1 డిజిట్ ముందు పాయింట్ పెట్టుకోవాలి. సో ఇది మల్టిప్లై చేయాలి 1.8 ఇంటూ 6.8. ఓకేనా. సో మీకు ఆల్రెడీ మల్టిప్లికేషన్ మెథడ్ చెప్పాను కదా ట్రిక్స్. చూడండి ఫస్ట్ 8 8s ఆర్ ఎంత 64. సో 6. ఓకే. సో ఇక్కడ చూడండి 6 8s ఆర్ 48. నెక్స్ట్ 8 1s ఆర్ 8. సో 48 ప్లస్ 8 56. 56 ప్లస్ 6 ఎంత 62. సో 6. నెక్స్ట్ 6 1s ఆర్ 6. 6 ప్లస్ 6 12. ఓకేనా. సో ఆన్సర్ 12. పాయింట్ ఎక్కడ 2 డిజిట్ ముందు పాయింట్ పెట్టాలి కదా. సో 12.24 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో అర్థమైందా. ఇక్కడే ఇదేంటంటే పాయింట్ 1 పాయింట్ పెట్టినాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ 1.8 టూ పార్ట్స్కి పాయింట్ పెట్టేసుకోవచ్చు ఇట్లా. లేదు అంటే కనుక 1.8 ఇంటూ ఇక్కడ 6.8 కదా, 0.68 అని రాయాలి. సో అట్లా కూడా చేయొచ్చు. సో కాన్సెప్ట్ అర్థమైందా మీకు. చూడండి, ఇట్లా ఇచ్చినప్పుడు ఏంటంటే 2 వాల్యూస్కి పాయింట్ పెట్టేసుకోవచ్చు 1 డిజిట్ ముందు. లేదు అంటే కనుక 1 డిజిట్కి పాయింట్ పెట్టేసుకుని, సో ఫర్ ఎగ్జాంపుల్ 6.8 ఓకే ఇంటూ 1.8 ఇంటూ ఇక్కడ ఏం చేయాలంటే 0.68 అని మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో అర్థమైందా. ఇట్లాగైనా చేయొచ్చు, సో అట్లాగైనా చేయొచ్చు వేరే మెథడ్లో. ఓకే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి 24% ఆఫ్ 78. సో ఫస్ట్ ఏం చేయాలి 24 ఇంటూ 78. ఓకే. సో రెండింటికి పాయింట్ పెట్టేసుకుందాం. ఓకేనా. సో ఇప్పుడు మల్టిప్లై చేసేయడమే. ఓకేనా. సో 2.4 ఇంటూ 7.8. ఓకే. సో ఫస్ట్ 7 పని ఏంటి 4 ఇంటూ 8 చేయాలి. ఓకే. సో 4 8s ఆర్ 32. సో 3. నెక్స్ట్ ఇది ఇంటూ ఇది ప్లస్ చేయాలి. ఓకేనా. సో 4 7s ఆర్ 28 ప్లస్ 8 2s ఆర్ 16. సో ఎంత వచ్చింది ఆన్సరు 44. చూడండి 44 కదా. సో 44 ప్లస్ 3. సో 47 4. నెక్స్ట్ ఏంటి 7 2s ఆర్ 14 కదా. 14 ప్లస్ 4 సో 18. అంటే ఏంటి 18.72 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా. సో అర్థమైందా. ఓకే. సో ఇట్లాగే ఏమి ఇచ్చినా సరే ఈజీగా చేయొచ్చు. ఓకే. సో అర్థమైందా పర్సంటేజ్ ట్రిక్స్. సో ఫస్ట్ మనం చేసింది ఏంటంటే ఒకసారి మళ్ళీ క్లియర్గా వినండి. ఒకసారి ఏమైనా డౌట్ ఉంటే క్లియర్ అవుతుంది. ఓకే. సో 20% ఆఫ్ 60 అని వచ్చినప్పుడు మనం 20 ఇంటూ 60 వేసి 0 క్యాన్సిల్ చేసి సో మల్టిప్లై చేస్తాం. ఓకే.
సో నెక్స్ట్ స్టెప్‌లో ఏంటి? నెక్స్ట్ మెథడ్ ఏంటి? 30% ఆఫ్ 65 అన్నప్పుడు ఏంటి? 30 ఇంటూ 65. సో ఇక్కడ 1 డిజిట్ ముందు 6.5 పెట్టినాం. 0 క్యాన్సిల్ చేస్తాం. ఓకే. సో 3తో దీన్ని మల్టిప్లై చేస్తాం. ఓకే. ఓకేనా? సో అసలు జీరోసే లేనప్పుడు మెథడ్ ఏంటంటే చూడండి ఒకసారి. ఇది 18% ఆఫ్ 68. సో 18% ఆఫ్ అంటే 18 ఇంటూ 68 కదా! అంటే దీనికి పాయింట్ పెట్టుకోవాలి 1 డిజిట్ ముందు. దీనికి కూడా పాయింట్ పెట్టుకోవాలి. మల్టిప్లై చేయాలి. అదొకటి. లేదా నెక్స్ట్ మెథడ్ ఏంటంటే 18 ఇంటూ ఇక్కడ ఏం చేస్తారంటే మీరు 0.68 ఏసుకోవాలి. సో 18 అట్లా ఉంచేయాలి. పాయింట్ పెట్టక్కర్లేకుండా. సో అదొక మెథడ్. ఓకే. సో ఇది మల్టిప్లై చేసాం. మల్టిప్లై ట్రిక్ ఉపయోగించి చేసాం. ఓకే. సో అర్థమైందా? ఓకే. సో నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.